ట్యూబర్క్లోసిస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వస్తుందా? ఇది చాలామంది నన్ను అవుట్ పేషెంట్లో ఓపీడీలో ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారండి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీకు గనక పల్మరీ టీబీ అంటే లంగ్స్ గనక టీబీ ఉన్నట్లయితే ఆ టీబీ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఎప్పుడు ట్రాన్స్మిట్ అవుతుంది అంటే టీబీ ఉన్న పర్సన్ దగ్గినప్పుడు మీరు దగ్గరలో ఉన్నా, వాళ్ళు తుమ్మినప్పుడు మీరు దగ్గరలో ఉన్నా కానీ, లేదు మీరు వాళ్ళ ఇంట్లోనే సేమ్ ప్రెమిసెస్లో కనుక ఉంటూ సేమ్ ఆర్టికల్స్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ 3 సందర్భాల్లో టీబీ లంగ్స్ టీబీ ఉన్న వాళ్ళకి పక్కన వాళ్ళకి టీబీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ టీబీ మెడిసిన్స్ మొదలుపెట్టిన తర్వాత ఒక 2 నెలల్లో వాళ్ళు టీబీ నుంచి విముక్తి అవుతారు. సో దానివల్ల మీకు టీబీ పక్కన వాళ్ళకి వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. కొన్ని రకాల టీబీలు ఉన్నాయి. అంటే ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే వాటర్ ఉన్న టీబీ కానీ, మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్ అంటే లంగ్స్లో ఉన్న లింఫ్ నోడ్స్ వల్ల టీబీ కానీ, పొట్ట టీబీ కానీ, ఆర్ బ్రెయిన్ టీబీ కానీ, వేరే ఏ రకమైన టీబీ కూడా మనకి దగ్గుతో కానీ తుమ్ముతో కానీ ట్రాన్స్మిట్ అవ్వదండి. ఓన్లీ లంగ్స్కున్న టీబీ మాత్రమే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తుంది.